హాయ్ అండి. మనకి సిస్కో వెబెక్స్ లోపల జాయిన్ అయ్యి ఎలాగా లింక్ షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే సమ్ ఫ్యాకల్టీ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇన్ హౌ టు షేర్ ద లింక్ విత్ దేర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మీకు వెబెక్స్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏంటంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో సైన్ ఇన్లో మన కాలేజ్ అకౌంట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ కొట్టి సెలెక్ట్ ద సైట్ అని అన్నది. సో దాని మీద జస్ట్ క్లిక్ చేసి అలా చేసిన తర్వాత మనము మై మీటింగ్స్ అనే దాంట్లో లోపల వస్తామండి. సో ఇప్పుడు వెడ్నెస్డే నవంబర్ 25కి 10 to 11 బయోటెక్నాలజీ, 11 to 12 ఎకనామిక్స్ అని ఇలా చాలా ఉన్నాయి కదండి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బయోటెక్నాలజీ మీద జస్ట్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ అలా టచ్ చేస్తే మీకు ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ హోస్ట్ gdcశ్రీకాకుళం.web, ఎప్పుడు మీటింగ్ నంబర్ ఏంటి, హోస్ట్కి ఏంటి, మీటింగ్ పాస్వర్డ్ ఏంటి, మీ వీడియో ఎక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏమీ పంపించక్కర్లే పిల్లలకి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మీటింగ్ ఇన్ఫో పక్కన పార్టిసిపెంట్స్ ఐకాన్ పక్కన షేర్ ఐకాన్ ఉంది. ఆ షేర్ పక్కన రీసైకిల్ అంటే డస్ట్బిన్ లాంటిది ఒకటి ఉంది. సో ఈ మధ్యలో షేర్ ఐకాన్ ఉంది కదండి, పార్టిసిపెంట్స్కి రీసైకిల్ బిన్ ఐకాన్కి, అదే డిలీట్ చేస్తాం కదా, డిలీట్ ఐకాన్కి మధ్యలో ఉన్నదాన్నే షేర్ ఐకాన్ అంటారు. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే సో మీకు ఇలా వస్తుంది, మెయిల్కి పంపించాలా, మెసేజెస్ ద్వారానా, వాట్సాప్ అని. సో మీరు వాట్సాప్ క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ ఎవరికి పంపించాలనుకుంటున్నారో మీరు వాళ్ళకి షేర్ చేసేయచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఒకరు క్లిక్ చేస్తున్నాను, జస్ట్ నెక్స్ట్ కొట్టాను అనుకోండి, ఇదిగోండి మీకు ఇలా లింక్ వస్తుంది. అంటే బయోటెక్నాలజీ అని పేరు పెట్టాం కాబట్టి అది వచ్చి కింద లింక్ వస్తుంది. మీరు సెండ్ చేస్తే వాళ్ళకి ఆ లింక్ వెళ్ళిపోతుందండి. స్టూడెంట్స్ ఏమిచ్చి ఆ లింక్ని క్లిక్ చేసి వాళ్ళు లాగిన్ అయిపోవచ్చండి. సో నేను సెండ్ చేయట్లేదు, బ్యాక్ అయిపోతున్నాను. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. ఎవ్రీడే లింక్ని మీరు పిల్లలకి షేర్ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇందాక మనం బయోటెక్నాలజీ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ బటన్ ఇక్కడ ఉంది కదా మీటింగ్ ఇన్ఫోకి ముందు, సో దాన్ని క్లిక్ చేసి మీరు బ్యాక్ వచ్చేసారు. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అంటే యాక్చువల్లీ స్టార్ట్ అనేది అక్కడే రావాలి, ప్రస్తుతానికి రావట్లేదు ఎందుకంటే అది రేపు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ దేర్. ఒకవేళ అక్కడ వస్తే అక్కడే స్టార్ట్ కొడతారు, రాకపోతే జస్ట్ బయోటెక్నాలజీ మీద మీరు టచ్ చేస్తే ఇలా లోపలికి వచ్చిన తర్వాత మీకు స్టార్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీరు మీటింగ్లోకి ఎంటర్ అవుతారు. ఇగోండి ఇప్పుడు మీటింగ్లోకి ఎంటర్ అయ్యాము. సో రికార్డింగ్ ఇన్ ప్రాసెస్ అని చెప్పి పైన మీకు రెడ్ కలర్ బటన్ ఒకటి కనిపిస్తుంది, అంటే మైక్రోఫోన్ పక్కన ఒక రౌండ్ సర్కిల్ లాంటిది వస్తుంది. సో రికార్డింగ్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది అనమాట. సో ఇంకా మీరు పిల్లలు ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు అనేది ఇక్కడ పార్టిసిపెంట్ ఐకాన్ ఉంది కదండి, దాన్ని టచ్ చేస్తే మీకు మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి GDC శ్రీకాకుళం వెబ్ హోస్ట్ మీ అని వచ్చింది. నెక్స్ట్ మీ పిల్లలు జాయిన్ అయితే మీకు ఆ పిల్లలందరూ ఎవరెవరు జాయిన్ అయ్యారో ఇక్కడ వస్తుందండి. వన్స్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ బై ప్రెసింగ్ బ్యాక్ బటన్. సో ఇక్కడ మీరు కిందన అబ్జర్వ్ చేస్తే మీకు మైక్రోఫోను, వీడియో, నెక్స్ట్ 3 డాట్స్, ఇంటూ మార్క్ ఉందండి. సో మీకు కావస్తే మైక్రోఫోన్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, వీడియో ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం చేసుకుంటారు. అండ్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి, చేంజ్ ఆడియో కనెక్షన్, టర్న్ ఆన్ స్పీకర్. ఓకే, టర్న్ ఆన్ స్పీకర్ టర్న్ ఆన్ చేశాను. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ లాక్ మీటింగ్, స్టాప్ అని చెప్పి ఇక్కడ చాలా ఉన్నాయండి. సో ఇక్కడ మీరు షేర్ కంటెంట్ కనిపిస్తుంది కదా, షేర్ కంటెంట్ ద్వారా మీరు యూ కెన్ షేర్ వాట్ ఎవర్ మెటీరియల్ యూ వాంట్ టు. అండ్ చాట్ ఉంది, చాట్ విత్ ఎవ్రీ వన్ అని చెప్పి. అండ్
ఆల్రెడీ రికార్డింగ్ ఇన్ ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ రికార్డ్ బటన్ రాలేదండి. లేదంటే ఇక్కడే మీకు ఇన్ కేస్ రికార్డింగ్ జరగకపోయినట్లయితే ఇక్కడే మీకు రికార్డ్ బటన్ కూడా కనిపిస్తుందండి. ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ ఒకటి పెట్టడం జరిగింది. సో అంతేనండి. అండ్ మీరు ఇంకా లైక్ మీ ఆడియో వీడియో అన్నీ టెస్ట్ చేసుకొని పిల్లలతో మీరు ఇంకా క్లాస్ చెప్పేసుకోవడమేనండి. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఈ క్రాస్ మార్క్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లాగా, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు హోస్ట్ కాబట్టి ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ వస్తుందండి. అదే మీ పిల్లలు అది కొడితే వాళ్ళ వైపు నుంచి లీవ్ మీటింగ్ అని వస్తుంది. సో హోస్ట్ కెన్ ఎండ్ ద మీటింగ్ ఫర్ ఆల్ అండి. సో ఇదే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు రేపటికల్లా రేస్ చేయండి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ టు లాగిన్ ఇన్ టు ద సిస్కో.